అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రియదర్శిని, కిమ్స్ చీఫ్ డైటీషియన్. ఈరోజు మనం ప్రోబయోటిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రోబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అని అంటున్నారు అందరూ. కొంచెం పబ్లిక్‌లో కూడా చాలా అవేర్‌నెస్ అనేది వచ్చింది. ఈ ప్రోబయోటిక్స్ అనేది తీసుకోవడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కొంచెం ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి ఇవన్నీ. సో, ఏంటంటే ఈ ప్రోబయోటిక్స్ ఏంటంటే మనం ఏది ఆలోచించినా సరే కొంచెం ఎక్కువగా కూడా ఆలోచిస్తాము, లేకపోతే అసలు ఆలోచించాం. సో, ఈ ప్రోబయోటిక్స్ ఏంటంటే మనం న్యాచురల్‌గా తీసుకోకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రోబయోటిక్స్ టాబ్లెట్స్ అది ఎక్కువ వాడుతున్నారనమాట. దానివల్ల ఏంటంటే మన బాడీలో ఏదైతే సహజసిద్ధంగా ఫామ్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో అవి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో, ఏదైనా సరే మనం న్యాచురల్ పద్ధతిలో అనేది వెళ్ళడం అనేది మంచిది. అలాగే న్యాచురల్‌గా ఎలాగ ఇమ్యూనిటీని అనేది పెంచుకోవాలనేది కూడా మనం తెలుసుకోవాలి. సో, ఈ న్యాచురల్‌గా ప్రోబయోటిక్స్ ఏంటంటే ప్రోబయోటిక్స్ అనేది మంచి బ్యాక్టీరియా అనమాట. ఆ మంచి బ్యాక్టీరియా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి చిన్న పేగుల్లోనూ, పెద్ద పేగుల్లోనూ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందనమాట. అంటే రక్షణ వ్యవస్థ అనేది పెరుగుతుంది. ఆ రక్షణ వ్యవస్థ ఎప్పుడైతే పెరుగుతుందో దానివల్ల ఏంటంటే మనకి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుందనమాట. ఇన్ఫ్లమేషను తర్వాత ఇప్పుడు నేను ఎవరి మీదైనా అరిచాను అనుకోండి, దానివల్ల ఏంటంటే ఎక్కువ ఫ్రీ రాడికల్స్ అవి ప్రొడ్యూస్ అవుతాయి. కొంచెం మంచి సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయన్నమాట. ఇది కంటిన్యూస్‌గా ఏదో అప్పుడప్పుడు అంటే పర్వాలేదు. బట్ ప్రతిరోజు మనం అదే బిహేవియర్ అంటే కొంచెం లోపల మంచి సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. బట్ ఏంటంటే అదే సమయంలో ఎవరైతే మంచి ఆహారం ఈ ప్రీబయోటిక్స్ బ్యాక్టీరియా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల మంచి బ్యాక్టీరియా పెరిగి ఈ ఫ్రీ రాడికల్స్ అనేది డ్యామేజ్ అనేది జరగకుండా అంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా హెల్ప్ చేస్తుందనమాట. సో, అందుకని ఈ ప్రీబయోటిక్స్ అనేది చాలా చాలా మంచిది. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే కనుక సో, రోగనిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి ఇవన్నీ పెరుగుతాయి. తర్వాత ఏంటి కొంచెం మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కోపము దానికి సంబంధించిన రిలేటెడ్‌గా ఉన్న సమస్యలు కూడా తగ్గడానికి సహాయం చేస్తాయి.